చేసిన పని చాలదా? ఇంకా ఏదేదో జరుగుతుంటే వేణీలు కావాలా నీకు? అన్నయ్య లే వెళ్దాం, పోలీసులంతా వచ్చారు. ఇది వచ్చినప్పుడు ఇద్దరమే వచ్చాం, ఇక్కడ ఎంతమంది ఉన్నారేంటి? హాయ్ సార్, నమస్తే. నా పేరు నేది. మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. షేకండి మండి సార్. ఏంటి మీకు షేకండి చదవట్లేదా? లైట్ హౌస్ షేకండి. ఏంటంటే మాట్లాడతావేంటి? అరే ఇప్పుడు దసరా శుభాకాంక్షలు చెప్తావా ఏంటి? చూసారా మేడం, వీళ్ళిద్దరు మైకంలో ఎలా మాట్లాడుతున్నారో? మీరేమో విచారణ చేయొద్దంటున్నారు. ఓ అయింది, వీళ్ళిద్దరికి వాళ్ళ అయింది. వీళ్ళ నోళ్ళు తెరిపిస్తాను. ఏపీసీ బండి తీసుకురా, వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించు. తను కూడానా? కరెక్టే. ఏయ్ తీసుకురా వీళ్ళని. రండి మేడం, సార్ రండి. మనం ఇలా వెళ్ళాలి. మేడం తీసుకురండి. రానిది ఇటు కదా. గోటితో పోయేదానికి గొడ్డలి తెచ్చినట్టయింది. పోలీస్ కేసు అంటూ అయితే వీధి కుక్క కూడా వాసన పడుతూ మన దగ్గరికి వస్తుంది. మేడం ఊరికి అరవద్దు మేడం, అక్కడేమైందో కొంచెం వినండి. వినడానికి ఇదేమైనా ప్రవచనమా? చెయ్యాల్సిన పని సరిగ్గా చెయ్యమని 1000 సార్లు మొత్తుకున్నాను. ఏదో ఒక తిరకాసు చేయకుండా ఉండలేరు కదా. ఊరికొక్కటే పద్మావతి అన్నట్టు పోయి పోయి నేను నీకు పని చెప్పి తలనొప్పి తెచ్చుకున్నాను. మేడం అదంత సులువు కాదు మేడం. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. నాకు ఈ చెత్త క్లీన్ చేయడం అలవాటైపోయింది. ఇక నేను చూసుకుంటాను. వెళ్ళు. హలో, నమస్కారం కమిషనర్ గారు. చెప్పండి తారా, ఏంటి ఈ టైంలో? అనర్థాలు జరగడానికి టైం అంటూ ఉండనప్పుడు సహాయం కోరడానికి ముహూర్తం ఉండదు కదా సార్. మీ నుండి నాకు ఒక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి. మారిగుడి స్టేషన్కి ఇప్పుడొక కేసు వస్తుంది. అదేదో తెలియక జరిగిన పొరపాటు. దయచేసి దాన్ని ఫైల్ అవ్వకుండా చూడండి. కొంచెం సెన్సిటివ్ కేస్. ఓకే, చెక్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏ మిస్టర్, ఎక్కడ దొరికింది మాలో? ఎవరిచ్చారు మీకు? దొరికిందా? సార్ మేము అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్లీజ్ నమ్మండి. ఏదో పొరపాటు జరిగింది. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. చూడమ్మా, ఇలాంటి వాళ్ళని చాలా చూసాం. పక్కన అమ్మాయి ఉంటే మైకం వచ్చినట్టు ఊగుతారు. ఇక లాగడానికి పిలిచడానికి దొరికితే ఏమేం జరుగుతాయో, ఎన్ని కేసులు వస్తున్నాయో చూపించరా మీకు? చూడండి చూడండి, పీల్చింది ఇంకా దిగలేదు. ఎలా నవ్వుతున్నారో చూడండి. సార్ మీరు ప్రశ్నించండి, అది మీ పని. కానీ ఏమైందో వాళ్ళని చెప్పనివ్వండి, మీరే అది చెప్పకూడదు. సరేనమ్మా, ఏమైందో డీటెయిల్స్ అడుగమ్మా. ఏ మిస్టర్, ఏమైందో చెప్పు. సార్ అది అడవికి వెళ్ళాం. చెరువు అంతే సార్, అంతే అంతే. నీళ్ళివ్వనా? హలో సార్, డాక్టర్ కేసు వచ్చిందన్నారు. అవును సార్. నువ్వేం కేసు ఫైల్ చేయొద్దు, వాళ్ళని వదిలే. సార్ అది చెప్పినట్టు చేయి. సరే సార్. పెద్దింటి పిల్లలు తప్పు చేసి పట్టుబడితే అందరిది ఇదే కదా. మత్తులో ఉన్నారు. నెక్స్ట్ టైం దొరకాలి, నేనేంటో చూపిస్తా. పిసి, వాళ్ళు ఏమున్నాయో అని ఇచ్చి పంపించు. సరే సార్, తీసుకోండి. ఇందులో కెమెరా ఉంది. థ్యాంక్స్. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్స్. సార్ బాయ్ సార్. నేను వెళ్ళట్లేదు. నోర్మల్. ఏ లైట్ హౌస్, హే ఆగాగు. హే అదే
క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు, క్యాప్టెన్ వదిలేస్తారా? పద. నా 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 ఏయ్. నా నా. నోరు ముయ్యవే. పదండి. అయ్యిందా? పిచ్చి వేషాలు వేసి పోదాం రా అంటున్నావా నువ్వు డాక్టర్వా? ఏమైంది అసలు? ఎందుకు ఇలా చేస్తున్నావు? వా, నేనేం చేశాను తెలుసా? అరే, నేను ఇది మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు స్టార్ట్ చేయి, కంటిన్యూ. ఎస్. కన్నా సార్ నోరు మూస్తావా లేదా? ఎనఫ్ కన్నా, నీ మీద అంతో ఇంత కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది. ఈ రోజు ఇలా చేసి పోగొట్టేసుకున్నావు. దయచేసి నువ్వేమీ మాట్లాడొద్దు. మమ్మల్ని మా పాటికి వదిలే. రావే నువ్వు. అక్క కన్నా సార్ అక్క. అదే రాధిక, నేనేం తప్పు చేశానని ఆవిడ అలా అన్నారు నువ్వేం తప్పు చేయలేదు కదా? మ్మ్. మరెందుకు సత్య అలా అన్నారు? సత్య కాదు, నిత్య. ఆవిడే, అదే అన్నాను. ఆవిడ అలా ఎందుకు అన్నారు? ఇంటికి వెళ్దామా ప్లీజ్? ఓకే. అటువైపు నడు. సరే. వెళ్దామా? మ్మ్. సరైన టైంకి తీసుకొచ్చారు. మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. రాత్రి కల్లా కాస్త బెటర్ అయిపోతారు. డాక్టర్ గారు, ఏం భయం లేదుగా? బాగైపోతుందిగా? సరిగ్గా రెస్ట్ తీసుకోవాలి. మనసుకి ఒత్తిడి తీసుకోకూడదు. భోజనం విషయంలో కంట్రోల్ ఎంత ముఖ్యమో ఆవిడ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం అంతే ముఖ్యం. డాక్టర్, ఇంకా కొన్ని రోజుల్లో ఆవిడ మనవరాలి పెళ్ళుంది. మనవరాళ్లే ఆవిడ జీవితం. నో 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 నో, షీఈ్ ఓకే. నెక్స్ట్ టైం ఇలా అయితే నా బాధ్యత కాదు. జాగ్రత్తగా చూసుకోండి. ఈసారికి 2 టెస్టులు రాసిస్తాను. శాంతి, ఇదిగోండి, ఇమ్మీడియట్గా ఈ టెస్టులు చేయించాలి.